హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం శ్రీలక్ష్మి సురేష్ అనే ప్రోజ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి ఒక ఆర్టికల్, దీనికి రైటర్ ఎవరూ లేరు. సో ఫస్ట్ మనం అసలు శ్రీలక్ష్మి సురేష్ ఎవరు, ఎందుకు తన గురించి ఇక్కడ ప్రత్యేకంగా మనకు ప్రోజ్లో ఇచ్చారు అనేది ఒకసారి చూస్తే, శ్రీలక్ష్మి సురేష్ ఇస్ ద యంగెస్ట్ గర్ల్ వెబ్ డిజైనర్ అండ్ యంగెస్ట్ సిఇఓ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్ లోనే వెబ్ డిజైనర్ లో యంగెస్ట్ గర్ల్ అంటే అతి చిన్న వయసులో వెబ్ డిజైనింగ్ చేసినటువంటి, అలాగే సిఇఓగా ఉన్నటువంటి యంగెస్ట్ అంటే ఎవరు అని అంటే వరల్డ్ లోనే శ్రీలక్ష్మి సురేష్ అంట. సో ఆవిడ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. శ్రీలక్ష్మి సురేష్ వాస్ బోర్న్ ఇన్ 1998 ఇన్ కొసికోడ్, కేరళ. సో ఈ శ్రీలక్ష్మి సురేష్ ఎక్కడ జన్మించారు అని అంటే కేరళలోని కొసికోడ్లో 1998లో జన్మించారంట. ఓకే, 1998లో కొసికోడ్లో, కేరళలోని కొసికోడ్ అనే ప్లేస్లో జన్మించారు. శ్రీలక్ష్మిస్ పేరెంట్స్ సురేష్ మీనన్, హీస్ ఎ లాయర్, అండ్ విజు సురేష్ ఏ స్కూల్ టీచర్, owned the computer and taught their young daughter how to use it. So వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి సురేష్ మీనన్ అండ్ విజు సురేష్, ఒకరు వచ్చేసి లాయర్, ఇంకొకరేమో స్కూల్ టీచర్. వీళ్ళ ఇంట్లో కంప్యూటర్ ఉండేది, సో దాన్ని వాళ్ళ చిన్నప్పటి నుంచే వాళ్ళ పాపకి యూస్ చేయడం నేర్పించారు. షీ స్టార్టెడ్ యూసింగ్ కంప్యూటర్ అట్ ది ఏజ్ ఆఫ్ 3. ఆమె 3 years ఉన్నప్పటి నుంచి ఆమె కంప్యూటర్ యూస్ చేయడం స్టార్ట్ చేసింది. దీస్ ఎర్లీ ఎక్స్పీరియన్సెస్ హెల్ప్ శ్రీలక్ష్మి బికమ్ ఫెమిలియర్ విత్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. సో ఇలా ఇంత చిన్న వయసులోనే ఆమె కంప్యూటర్ ని వాడడం స్టార్ట్ చేసింది కాబట్టి ఆమె కంప్యూటర్ ప్రోగ్రామ్స్ గురించి చాలా నాలెడ్జ్ అనేది ఉండేది. హర్ పేరెంట్స్ ఎంకరేజ్ హర్ టు ట్రై అవుట్ సంథింగ్ న్యూ అండ్ డిఫరెంట్. వాళ్ళ పేరెంట్స్ కూడా తనని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు, కొత్తగా ఏదైనా డిఫరెంట్ గా చెయ్యు అనేసి. సురేష్ షోడ్ హర్ వెబ్సైట్స్ డిజైన్డ్ బై యంగ్ చిల్డ్రన్ హూ వర్ అబౌట్ హర్ ఏజ్ ఆర్ ఓల్డర్. సో సురేష్ అంటే వాళ్ళ నాన్నగారు కూడా తన ఏజ్ కానీ తనకంటే కొంచెం చిన్న పెద్ద ఏజ్ లో ఉన్న పిల్లలు డిజైన్ చేసినటువంటి వెబ్సైట్స్ ని చూపించేవాడు, వాళ్ళ పాపకు చూపించి చూడు ఇలా చేశారు, ఈ పిల్లలు ఇలా చేశారు అనేసి. సో అలా పిల్లలకి మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. హీ బిలీవ్ దట్ హిస్ డాటర్ వాజ్ జస్ట్ యాజ్ కేపబుల్ యాజ్ దెమ్. సో నా కూతురు కూడా వాళ్ళకంటే అని కాకపోయినా వాళ్ళంత కేపబిలిటీ మాత్రం ఉంది అనుకొని తనకు కూడా మంచి మోటివేషన్ లాగా వాటిని చూపించేవాడు. శ్రీలక్ష్మి స్పెంట్ ఎవ్రీ ఫ్రీ మూమెంట్ ఆఫ్టర్ స్కూల్ టీచింగ్ హర్ సెల్ఫ్ హౌ టు డిజైన్ వెబ్సైట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హర్ హోంవర్క్. సో ఇక శ్రీలక్ష్మి ఏం చేస్తుందంటే ఆమెకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది వెబ్సైట్స్ ని డిజైన్ చేయడం. ఇదంతా వెబ్ డిజైనర్ అంటే చాలా ఇష్టం ఉండేది వెబ్ డిజైనింగ్. సో ఆవిడ అందుకే ఏం చేసేది అంటే స్కూల్ కి వెళ్ళి వచ్చిన తర్వాత హోంవర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని ఆమె ఖాళీ ఉన్న టైం అంతా కూడా వెబ్సైట్ డిజైన్ చేయడంలోనే ఇంట్రెస్ట్ చూపించింది, తనకు తానే నేర్చుకునేది. Srilakshmi at the age of 8 designed a complete, sophisticated and fully operational website for her school, Presentation Higher Secondary School, Kozhikode. So ఆవిడ 8 years ఏజ్ లోనే వాళ్ళ స్కూల్ కోసం ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేశారు. సో కంప్లీట్ ఫుల్లీ సొఫిస్టికేటెడ్ అండ్ కంప్లీట్ వెబ్సైట్, అందులో అన్ని డీటెయిల్స్ ఉండేవి. ద వెబ్సైట్ షీ క్రియేటెడ్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అడ్మిషన్స్, కరికులం, హిస్టరీ ఆఫ్ ది స్కూల్, ఇట్స్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, హెడ్ మిస్ట్రెస్, స్టాఫ్, as well as the section allowing parents to ask for and view their children's school reports. So అందులో ఆ స్కూల్ గురించి, ఆ స్కూల్ డీటెయిల్స్, అందులో ఉండే స్టూడెంట్స్ గురించి, హెడ్ మాస్టర్ గురించి, స్టాఫ్ గురించి, ఫ్యాకల్టీ గురించి, పేరెంట్స్ అందులో ఎంక్వైరీస్ కూడా చేయొచ్చు, స్కూల్లో రిపోర్ట్స్ కూడా చూడొచ్చు. ఇలా అన్నీ ఉండేలాంటి ఒక మంచి వెబ్సైట్ ని వాళ్ళ స్కూల్ కి డిజైన్ చేసింది. అప్పుడు ఆమె ఏజ్ ఎంత, జస్ట్ 8 years మాత్రమే. శ్రీలక్ష్మి గాట్ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఆఫ్టర్ ది స్కూల్ వెబ్సైట్. సో ఇలా డిజైన్ చేసిందని తెలిసిన వెంటనే ఆమెకి చాలా గుర్తింపు అనేది వచ్చింది. షీ రిసీవ్డ్ early 30 awards after from different countries. సో ఆవిడకి 30 awards వచ్చినట్టు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. దే ఇంక్లూడ్ గోల్డెన్ వెబ్ అవార్డ్, ది ఆర్ట్ స్పేస్ వరల్డ్ వెబ్ అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ 2006-2007, ద వెబ్ మాస్టర్స్ ఇంక్ అవార్డ్, ద గ్లోబల్ ఇంటర్నెట్ డైరెక్టరీస్ గోల్డ్ అవార్డ్. సో ఇలా చాలా అవార్డ్స్ వచ్చినాయి, కానీ అందులో మెయిన్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ని ఇక్కడ మెన్షన్ చేశారు.
Srilakshmi took enrollment in the American Webmasters Association in 2007. 2007లో అమెరికన్ వెబ్ మాస్టర్స్ అసోసియేషన్లో ఆమె ఎన్రోల్మెంట్ చేసుకుంది. షీ వాజ్ ది యంగెస్ట్ అండ్ ది ఓన్లీ మెంబర్ బిలో 18. సో అందులో ఉన్నటువంటి మెంబర్స్లో ఆవిడే అందరికంటే చిన్నది, అందులో 18 ఇయర్స్ బిలో ఉన్నది కూడా తను మాత్రమే. In 2009, she received National Child Award for Exceptional Achievement for the year 2008 by the Ministry of Women and Child Welfare in New Delhi. ఆవిడకి 2009లో సో ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ని ఇచ్చారంట. Srilakshmi was just 11 years old. She launched her own startup, eDesign Technologies, a web design company, and became one of the youngest CEOs in the వరల్డ్. సో ఆమెకి 11 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే ఆమె ఏం చేసిందంటే ఆమె ఒక స్టార్ట్అప్ అంటే ఒక చిన్న బిజినెస్ లాగా కంపెనీని స్టార్ట్ చేసింది. సో దానికి ఆమె పెట్టిన పేరు వచ్చేసి ఈ డిజైన్ టెక్నాలజీస్ అనేసి స్టార్ట్ చేసింది. ఇది ఒక వెబ్ డిజైనింగ్ కంపెనీ అనమాట. సో అలా తను పెట్టిన కంపెనీ కాబట్టి ఆమె వన్ ఆఫ్ ది యంగెస్ట్ సిఇఓస్ ఇన్ ద వరల్డ్ అయింది. సో 11 ఇయర్స్ అంటే ఏంటి, చిన్న పిల్లలు. ఆ ఏజ్లో ఆమె ఒక వెబ్సైట్ డిజైన్ కంపెనీనే పెట్టింది అంటే అసలు ఆమె ఐక్యూ లెవెల్ని మనం ఊహించలేము. However, she did not intend to work full time on the web design immediately and wish to focus on her studies. సో ఆవిడకి అప్పుడే కంప్లీట్ ఆమె టైం అంతా వెబ్ డిజైనింగ్కే ఇవ్వాలని అనుకోలేదు, ఎందుకంటే ఆమె స్టడీస్ మీద కూడా ఫోకస్ చేయాలి అని అనుకుంది. సో ఫుల్ టైంని వెబ్ డిజైనింగ్ కాకుండా స్టడీస్తో పాటు వెబ్ డిజైనింగ్ రెండింటిని ఆమె పార్ట్ టైం లాగా అది హాఫ్ టైం ఇటు చూసుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంది. ఆఫ్టర్ స్కూలింగ్ షీ పర్స్యూడ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ హర్ హోమ్ టౌన్. సో స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఆమె అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని బిజినెస్ మేనేజ్మెంట్లో తన ఊర్లోనే చేసింది. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ హర్ వర్క్ అండ్ టు గ్రో హర్ వెంచర్, శ్రీలక్ష్మి కెప్ స్టడింగ్ న్యూ అండ్ డెవలపింగ్ టెక్నాలజీస్. సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతూనే ఉంటుంది, పీపుల్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అందుకోసం అనేసి అలా తన క్వాలిటీ ఆఫ్ వర్క్ని మెయింటైన్ చేయడం కోసం అనేసి ఆమె కొత్త విషయాలను డెవలపింగ్ టెక్నాలజీస్ మీద ఎక్కువగా స్టడీ చేసేది. షీ లెర్న్డ్ యానిమేషన్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, PHP, ఈ-కామర్స్ అండ్ యూసర్ ఇంటర్ఫేస్ డిజైన్. సో ఇలా ఎన్నో డిఫరెంట్ స్టడీస్ని ఆమె టెక్నాలజికల్ స్టడీస్ అన్నింటినీ ఆవిడ కంప్లీట్ చేసుకున్నారు. హర్ డ్రీమ్ ఈస్ టు మేక్ ఈ-డిజైన్ ఏ లీడింగ్ ఐటీ కంపెనీ. సో ఈ డిజైనింగ్ అనేది తన కంపెనీ నేమ్. సో ఈ డిజైన్ అనే తన వెబ్ డిజైనింగ్ కంపెనీని ఒక లీడింగ్ ఐటీ కంపెనీగా చూడాలనేది తన డ్రీమ్. షీ హ్యాస్ క్రియేటెడ్ వెబ్సైట్స్ ఫర్ మెనీ ఆర్గనైజేషన్స్ అండ్ ఫర్మ్స్. ఆవిడ ఎన్నో ఆర్గనైజేషన్స్ అండ్ ఫర్మ్స్కి వెబ్సైట్స్ని కూడా క్రియేట్ చేశారంట. హర్ క్లయింట్స్ ఇంక్లూడ్, తన క్లయింట్స్ ఎవరో తెలుసా, బార్ కౌన్సిల్ ఆఫ్ కేరళ అండ్ కోజికోడ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్. At present, eDesign Technologies offers website design, custom web development, online marketing services, and even logo designing. So, అలా తను బార్ కౌన్సిల్ ఆఫ్ కేరళ అండ్ కోజికోడ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్కి కూడా వాళ్ళు తన క్లయింట్స్ అంటే తన దగ్గర వెబ్ డిజైనింగ్ చేయించుకున్నారంట. ప్రజెంట్ తను చాలా డిఫరెంట్గా లైక్ కస్టమ్ వెబ్ డెవలప్మెంట్స్, ఆన్లైన్ మార్కెటింగ్ సర్వీసెస్, లోగో డిజైనింగ్, సో ఇలాంటివి ఎన్నెన్నో కూడా స్టార్ట్ చేశారు తన కంపెనీలో. ఇన్ 2010 షీ లాంచ్డ్ స్టేట్ ఆఫ్ కేరళ అండ్ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా అబౌట్ కేరళ. 2010లో ఆవిడ కేరళ గురించి ఒక ఎన్సైక్లోపీడియాని కూడా ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. ఇన్ 2012 శ్రీలక్ష్మి గేవ్ ఏ టెడ్ టాక్ అబౌట్ హర్ జర్నీ to becoming one of the world's youngest CEOs and about the struggles of launching a startup as a minor. So 2012లో శ్రీలక్ష్మి గారు టెడ్ టాక్ అంటే దిస్ ఏ రికార్డర్, దీన్ని రికార్డ్ చేస్తారు, పబ్లిక్ స్పీకింగ్ ప్రెజెంటేషన్స్ అన్నింటినీ వాళ్ళు రికార్డ్ చేస్తారు. సో ఇక్కడ టెడ్ అంటే టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ అండ్ డిజైన్. సో ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ లాంటిది. వాళ్ళు తన జర్నీ గురించి అంటే తను ఒక యంగెస్ట్ సిఇఓగా ఎలా అయ్యారు, అలాగే ఒక మైనర్గా ఉన్నప్పుడు కూడా స్టార్ట్ చేసినందుకు తను ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు అనే విషయాన్ని చెప్పారు. ఓవర్ ది ఇయర్స్
Srilakshmi has been invited by several engineering and management colleges to interact with their students. సో ఇంత చిన్న ఏజ్లోనే చాలా సక్సెస్ సాధించారు కాబట్టి శ్రీలక్ష్మి గారిని ఎంతోమంది లైక్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కాలేజెస్ వాళ్ళు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఓకే స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి మోటివేషన్ కోసం ఇన్వైట్ చేస్తూ ఉండేవాళ్ళంట. నెక్స్ట్ ఇంకా కంక్లూజన్లోకి వెళ్ళిపోతే when we talk about how age is just a number, we often refer to how growing older does not mean you should give up on your dreams. So, age అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అన్నీ సాధిస్తారు, తక్కువ ఉన్న వాళ్ళు అందరూ తక్కువగా సాధించగలరు అనేది ఇక్కడ లేదు అనేదాన్ని చాలా క్లియర్గా ప్రూవ్ చేసింది శ్రీలక్ష్మి. సో మీకు ఏమైనా డ్రీమ్స్ ఉంటే వాటిని ఎప్పుడూ గివప్ చేయాల్సిన అవసరం లేదు. Srilakshmi Suresh has turned this expression on its head and reminded the world that being young does not mean you cannot dream big as well. సో చిన్న ఏజ్ ఉంది అని అంటే మీరు యంగ్గా ఉన్నారు అంటే పెద్ద పెద్ద ఆలోచనలు పెద్ద పెద్ద కళలు మీకు ఉండొద్దు అనేవి లేదు. డోంట్ థింక్ దట్ సంథింగ్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ చిల్డ్రన్. పిల్లలకి ఏది రాదు ఏది కాదు అని అనుకోవద్దు. పేరెంట్స్ చిన్నపిల్లల్ని చిన్నగా చూడడం కాకుండా వాళ్ళకి కూడా ఆలోచన అలాగే వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ టాలెంట్ని బయటికి తీసుకొస్తారు. We can achieve whatever elders can do if we have the will. She firmly believes that if you are confident that you are competent and prepared to work hard, nothing is ఇంపాసిబుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వీ కెన్ అచీవ్ వాట్ ఎవర్ ఎల్డర్స్ కెన్ డూ. సో పెద్దవాళ్ళు చేసేవి కూడా చెయ్యాలనే ఆలోచన ఉంటే కష్టపడితే ఎల్డర్స్ చేసినట్టే యంగర్స్ కూడా సాధించగలరు. ఆమె ఇంకేం చెప్తుంది అని అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీకు కాంపిటీషన్ స్పిరిట్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే ఏది ఇంపాసిబుల్ కాదు. సో ఏజ్ అనేది మ్యాటర్ కాదు, చేయాలి సాధించాలనే సంకల్పం ఉంటే మీకు ఏదైనా పాసిబుల్ అవుతుంది అనేసి తనే ఒక ఉదాహరణగా ఇక్కడ మనకు ఈ లెసన్లో చూపించారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ శ్రీలక్ష్మి సురేష్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.